ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుకొనేదారు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, అసలు నువ్వు రక్షణ పొందుకోవాలంటేనే నీకు విశ్వాసము కావాలి. మరి విశ్వాసం లేకుండా నువ్వు రక్షణ పొందుకోలేవు. విశ్వాసం లేకుండా ఆయన యందు ఆయనకు ఇష్టడుగా నీవు బ్రతకలేవు. కాబట్టి ప్రతి అడుగు కూడా ఆయన మీద విశ్వాసంతో మనము జీవించేది ఆయన విశ్వాసంతో. మనకొచ్చే సమస్యల్లో, మనకొచ్చే ఎదురయ్యే పోరాటాలలో, మనకు ఎదురయ్యే తుఫానులలో, మనకు ఎదురయ్యేటటువంటి అరణ్యము లాంటి పరిస్థితులలో ప్రతి ఒక్క అడుగులో కూడా మనము నమ్ముకునేది, మనము విశ్వాసం ఉంచేది యేసయ్య పైన. అప్పుడే గొప్ప కార్యం నీ జీవితంలో నీవు చూస్తావు. మొట్టమొదటిగా ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు నీవు రక్షణ పొందుకుంటావు. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు నీవు విడుదల పొందుకుంటావు. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు నీ మార్గములు సరళము చేయబడతాయి. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు నీవు స్వస్థత పొందుకుంటావు. ఆయన యందు విశ్వాసం ఉంచి అడుగు వేసినప్పుడు నీ యుద్ధములో జయాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు నీ పోరాటాలలో జయాన్ని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా.